ఇక జిగేలని వచ్చిందంటే జిగేల్ ఆర్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగేలని ఆర్తలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. ముఖ్యమంత్రి విజయసాయికు అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ, ధన్యవాదాలు తెలిపిండు మళ్ళా పార్టీలకి. ఏడు చూడు దొంగల భయమే, బగ్గ దోసకం చేస్తున్నారు మళ్ళా మోసమే. భర్త కోసం టవర్ ఎక్కిన అక్క, పోలీసులు మస్తు తిప్పలు పడ్డారు మళ్ళీ లెక్క. పిజ్జా బర్గర్లతోనే ఫుల్ ఆరోగ్యం అంట, ట్రంప్ సారు దినం గివ్వే తింటున్నాడంట. మన దేశంలో పబ్లిక్ ఎక్కువైన కొద్దీ దొంగలు కూడా గట్టనే ఎక్కువైతుర్రు. అయితే చాలా మంది దొంగలు పాత పద్ధతి ప్రకారం పైసల కోసం బంగారం కోసం దొంగతనం చేస్తే, కానీ కొందరు దొంగలు ఎరేటీగా ఏం దొంగతనం చేసిర్రో మీరే చూడర్రి. ఈ ఎండాకాలంలో నీళ్ళతోనన్నా అంత పరిశానం లేదు, కానీ దొంగలతోనైతే మస్తు పరిశానం ఉన్నది. దినాముక దొంగతనం అవుతున్నది. ఇక మళ్ళీ ఇప్పుడేం దొంగతనం అయ్యిందంటారా, సంగారెడ్డి జిల్లాలో జోగిపేటలో షెడ్డి గ్యాంగు మంచిగా కారు వేసుకొని వచ్చి ప్రైవేట్ స్కూల్ బడిలా బస్సులకెళ్ళి 50 లీటర్ల డీజిల్ ఖతం చేసిరంటే ఇక ఆలోచన చేయండి. చూసిరు కదా, కారు అటు ఇటు తిప్పి ఎవరు లేని టైంలో మంచిగా గోడ దుంకి డీజిల్ అయితే మొత్తం మీద మాయం చేసిర్రు. ఇక ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి ఈ షెడ్ గ్యాంగ్ ఏడికెళ్ళి వచ్చింది ఏం కథ అని చెప్పి మొత్తం మీద అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక గీ దొంగతనం గిట్లుంటే ఇగో గీడ చూడుండ్రి, గీ అన్న ఏమో చేస్తున్నాడు నీళ్ళ నల్ల కాడ. చూసిరు కదా, బండి మీద జొమాటో పని చేస్తున్నాడు, నీళ్ళనది ఆగిపోతాడేమో అనుకుంటే డైరెక్ట్ నీళ్ళనల్లనే డైరెక్ట్ బ్యాగులు వేసుకొని పోబట్టే. గిదెక్కడి దొంగతనం రా నాయన అని చెప్పి చాలా మంది మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళా ఇక మరికి నీళ్ళ నల్ల దొంగతనం ఏడయ్యిందంటే ఉత్తరప్రదేశ్లో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూసిరు కదా, ఇక గీ దొంగతనం గిట్లుంటే పట్నం జవహర్ నగర్లా మొత్తం మీద అయితే ఇంటోళ్ళను కట్టేసి నేపాల్ గ్యాంగు ఇంట్లకు ఎగబడి 60 తులాల బంగారము ఎండి 30,000 రూపాయలు ఎత్తుకొని పోయిర్రట. మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే, వాళ్ళు 5-6 మంది వచ్చి 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 kgs సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్ వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డిబిఆర్ అన్ని వాటర్ వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్ని లూటీ చేసుకొని 4-5 అవర్స్ లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 days ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాల్ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. విన్నారు కదా, పని చేయనీకి వచ్చిర్రంటే ఆఖరికి మన పనే చేసేటట్టున్నారు గా నేపాల్ వాళ్ళు. ఇక మొత్తం మీద అయితే పోలీసులు లెంకుతున్నారట. గాని ఇక మీరు జర భద్రం, ఈ పొద్దు రేపు ఎవరిని నమ్మనిక లేదు. మళ్ళా ఊర్లా గలీలలా గాయగా చేసుకుంటూ తిరిగే పోరాళ్లకు మంచిగా చదువుకోండి, ఏదైనా నౌకరు చేసుకోండి అని చెప్తే అబ్బో దినాం గినా ఇంటికనే ఉంటాడు, మనకు పెద్ద గొప్పలు చెప్తున్నాడని ఇక ముఖం మీదనే అంటారు పోరగాళ్ళు. ఇక గదే మాట సర్కార్ నౌకరు చేసేటోళ్ళు బగ్గా పైసలున్నోళ్ళు చెప్తే సరే అన్న పక్క చేస్తామని అంటారు. అయితే మొన్న మోడీ సారు డీజిల్ పెట్రోల్ జర చూసి వాడురు అని చెప్తే చాలా మంది గట్లనే అన్నారు. ఇక గిట్లయితే కాదు అని డైరెక్ట్ మోడీ సారే ఆదా చేసుడు సురు చేసిండు. ప్రధాని మోడీ సారు దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తము ఆదా చేయండి, ఆనందంగా బతుకుండ్రి అని చెప్పిండు కదా. సారు గిట్లా చెప్పుడే కాదు, సారు కూడా గా బాటలనే నడుస్తున్నాడు. మళ్ళా ఇక ఆఫీసర్లకు మొదలే చెప్పిండట,
ఏమని అంటే ఇప్పుడు పిఎం సార్ ఎంబడి దగ్గర దగ్గర ఒక 10-15 కార్లు వస్తాయి కదా. ఇక 10-15 కార్లల్లో డీజిల్ పెట్రోల్ ఎక్కువైపోతున్నది. ముందే డీజిల్ పెట్రోల్ కరువు ఉన్నది. అందుకే గౌటి జాగాలల్లో కరెంటుతో నడిచే కార్లను నడపాలని చెప్పిండ్రు. గిట్ల ప్రధాని మోడీ సారే కాదు, అమిత్ షా సార్ కూడా గదే బాటల. ఇక సారెంబడి చాలా పెద్ద కాన్వాయ్ ఉంటే గా కాన్వాయ్ అంతా చిన్నగా చేసి ఖాళీ 3-4 కార్లలోనే తిరుగుతున్నాడు మళ్ళా. ఇక గిట్ల లీడర్లు పాటించడే కాదు, చాలా మంది పెద్ద జడ్జిలు కూడా కార్లలో తిరుగుడు బంద్ చేసి సైకిల్ మీద కోట్ల కోతున్నారు. చూసిరు కదా, మరి పెద్ద పెద్ద మనుషులకి ఇట్లా ఆదా చేసినప్పుడు మనం కూడా ఆదా చేయాలి కదా. ఇక మరి మీరు కూడా ఆదా చేసుడు షురూ చేయండి. దినము పొట్టు పొట్టు పని చేసి లేక ఒక్క దినం సెలవు దొరికితే మనం దోస్తులతోని ఖుషిలో ఎట్లా ముచ్చట పెడతామో 5-6 మంది ముఖ్యమంత్రులు కలిసి గట్లనే ముచ్చట పెట్టిర్రు. గాళ్ళు ముచ్చట పెట్టినప్పుడు ఇక ముసి నవ్వులు ఎట్లయితే నగిర్రో ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు కూడా గట్లనే ముసి నవ్వులు నవ్వుతున్నారు. నిన్న అస్సాం రాష్ట్రం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ సారు ప్రమాణ స్వీకారం చేసిండు కదా. గా ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ కూటమి లీడర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు చాలా మంది హాజరయ్యిండ్రు. మళ్ళా ఇక ప్రమాణ స్వీకారం ముడిచినాక దోస్తులు మాట్లాడినంటే ముఖ్యమంత్రులు, మంత్రులు గిట్లా మంచిగా ముచ్చట పెట్టిండ్రు. पूरे सब लोग तैयार थे टर्निंग पॉइंट होते हैं, सबका जीवन में होता है कम बेसी. Wherever he goes, he takes. सबका जीवन में एक स्टोरी होता है. అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటా పడి నగబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అమితాబ్ బచ్చన్ సోలే సినిమాల ధర్మేంద్ర ఎట్లయితే నీళ్ళ ట్యాంక్ ఎక్కి బసంతిని నాకు ఇయ్యకపోతే చచ్చిపోతా అని ఎట్లయితే అంటాడో గట్లనే ఒక అక్క కూడా నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన చేసింది. మరి ఇప్పటిదాకా చాలా మంది తాగి పైసల కోసమో పడుల కోసమో నీళ్ళ ట్యాంక్ ఎక్కితే మరి ఈ అక్క ఎందుకు ఎక్కిందో అరుచుకుందాం పాండ్రి. గిన్ని దినాలు లగ్గం కోసము, అప్పుల కోసము, పైసల కోసము సెల్ ఫోన్ టవర్లు ఎక్కంగా చూసినాం గాని గీ అక్క మటుకు చాలా వెరైటీగా గల పెనిమిటి జైలు ఉన్నాడని చెప్పి ఎట్లయినా గా జైలుకెళ్ళి ఇడిపియాలని చెప్పి టవర్ ఎక్కింది. మళ్ళా టవర్ ఎక్కి నా పెనిమిటిని రిలీజ్ చేస్తారా చెయ్యరా అని చెప్పి మొత్తం మీద అయితే నిరసన చేసింది. आवाज थोड़ा तेज बोलो. नीचे थोड़ा नीचे आ जाओ. यहाँ पे आके नीचे लिखवाओ कागज पे. 2 सीढ़ी नीचे आ जाओ, 2 सीढ़ी. हमारे पास कागज राकेश सिंह निहार साइन करना होगा. और आपका क्या नाम है? हाँ అగో చూసిరు కదా, పోలీసులు ఎంత బతిమలాడినా కిందికి అస్సలు దిగుతనే లేదు. ఇక పోలీసులు బతిమలాడిన కాడికి బతిమలాడి ఇక లాభం లేదు అని చెప్పి జైల్లో ఉన్న గల పెనిమిటిని తీసుకొచ్చి చూపించిర్రట. ఇక ఇంకేమున్నది, అక్క పుల్లు ఖుషి అయ్యింది. ఇక గల పెనిమిటి జైలుకి ఎందుకు అయ్యిందంటే గల తల్లే కేసు పెట్టిందట, చిల్లపిల్లలని ఏడిపిస్తున్నాడు అని చెప్పి. ఇక గదే పోక్సో కింద జైలుకు అయ్యిండు. ఇక మొత్తం మీద అయితే రూల్స్ ప్రకారము జరసేపు మాట్లాడి బయటికి తీసుకొచ్చి అక్కనైతే కిందికి దింపిండ్రు. మరి గింతకి ఇదేడయిందంటే ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇగో ఎన్నో ఏళ్లకు మొత్తుకొంగ మొన్ననే కొత్త రోడ్లు వేసిర్రు. అప్పుడే గుంతలు అయ్యింది. ఈ రోడ్డు వేసిన కాలం గాను అని పొట్టు తిడతారు. కొందరు కక్కుర్తి కాంట్రాక్టర్లు పైసలు మింగి గట్ల రోడ్లు వేస్తుండొచ్చును కానీ చాలా రోడ్లు మాటుకు ఇక గిట్లయే సగం గుంతలు పడుతున్నాయి. ఎమ్మెల్యే అంటే గిట్లుండాలి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సింహశీకట్ల లారీలు ఇష్టం వచ్చినంత బరువు వేసుకొని పోతున్నాయి. గా బరువుకు రోడ్లన్నీ పాడవుతున్నాయి. ఇక పబ్లిక్ ఏమో మమ్మల్ని తిడుతున్నారు. ఇక డబుల్ పనులు చేయాల్సి వస్తున్నది. గిదెక్కడి పద్ధతి, గిదెక్కడి లెక్క. గంతగానం బరువు ఎందుకు వేసుకొని పోతున్నారు లారీలా? గంతగానం ఇసుక ఎందుకు తీసుకొని పోతున్నారు? ఇక ఇసుక వేసుకొని పోతుంటే గండ్లకెళ్ళి నీళ్లు గారుతుంటే పబ్లిక్ బండి మీద వచ్చేటోళ్ళు జారి పడరా? వాళ్ళకు ఎంత ప్రమాదము అని చెప్పి బగ్గనే గరం అయింది. మళ్ళా ఎమ్మెల్యే గల్ల మాధవి అక్క రోడ్ల పరిస్థితి ఏంటి? కానిస్టేబుల్ వస్తారు, చెప్పండి. మేడం ఎమ్మెల్యే గారు అవును, ఇది ఒక బండితో అయిపోదు కదా. సిటీలో తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నావు. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎలా చెప్పండి? లిమిట్ ఓకే, దాని టైమింగ్స్ ప్రకారం ఆయన రావచ్చు 9 తర్వాత. కానీ అంత హెవీ లోడ్ వేసుకొని వస్తే ఎట్లాగా? రోడ్డు పరిస్థితి ఏంటి? దాని మీద పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాడు ఇప్పుడు అక్కడ. ఎందుకంత ఓవర్లోడ్ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీని మీద మానిటరింగ్ ఉండదా? నాకు మీరు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం కుదరదండి. మళ్ళీ నాకు సిటీలో ఎక్కడ ఇలా రిపీట్ అవడానికి లేదు. ఇన్నరు కదా, ఇంకొక పారి గీడికెళ్ళి పోయే లారీలు గింతగానం బరువు వేసుకొని పోవద్దు అని అనబట్టి మొత్తం మీద అయితే జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చింది అక్క. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. జేబులా సగం పైసలు పెట్టుకొని దుకాణానికి పోయి కిలో నూనె డబ్బా అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. ఒకవేళ ఇచ్చినా మళ్ళా తతిమ పైసలు ఎంబడే ఇయ్యమంటారు. ఇక మొన్నటిదాకా మెజార్టీ ఎమ్మెల్యేలు లేరని గవర్నర్ సార్ కూడా గట్లనే విజయ్ సార్ను వెనుకకు పంపించిండు. కానీ మొత్తానికి విజయ్ సారు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలనో గంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేనే సంపాదించిండు. ఎలక్షన్ల ఫలితాలు వచ్చినప్పటి సంది గిప్పటిదాకా విజయ్ సారుకు మస్తు బుగులు ఉంటుండొచ్చును కానీ గిప్పటి సంది అసలు విజయ్ సారుకు బుగులే అక్కర్లేదు. మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి సంది ఎంతోమంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. ఇక అసెంబ్లీలకి ఎలా బలపరీక్ష పెడితే డైరెక్ట్ 144 మంది మద్దతు పలికిండ్రు. ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என்னும் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்பட்டு வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, అగో ఇన్నరు కదా, స్పీకర్ సారు 144 మంది మద్దతు పలికిండ్రు అనబట్టి. ఇక మరి మద్దతు పలకని పార్టీలు ఏమిటి అంటే డిఎంకే, అన్నా డిఎంకే, పిఎంకే. ఇక ఉదయనిధి స్టాలిన్ సారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా తమిళం పబ్లిక్ విజయ్ సారు టీవీకే పార్టీని గెలిపియలేరు, భారీ మెజారిటీ ఇయ్యనలేరు. మరి అసొంటిది టీవీకే పార్టీ విజయ్ సారు వాళ్ళను వీళ్ళను కలుపుకొని మొత్తం మీద అయితే సర్కార్ను నడిపిస్తున్నాడు. ఇక గిదెక్కడి లెక్క గిదెక్కడి పద్ధతి అని చెప్పి మొత్తం మీద అయితే మాట్లాడినంతసేపు మాట్లాడి అటెనక డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీలోకి వెళ్ళి లేచి బయటకు పోయిండ్రు. உங்க ஆட்சியை பொறுத்த வரைக்கும் வெறும் இன்ஸ்டாகிராம்ல ரீல்ஸ் ஆட்சியா இல்லாம ரியல் ஆட்சியா நடத்துங்க. அது மட்டும்தான் மக்களுடைய கோரிக்கை. எங்களுடைய தலைவர், திராவிட முன்னேற்ற கழகத்துடைய தலைவர் முத்துவேல் கருணாநிதி ஸ்டாலின் அவருடைய கட்டளையின்படி நீங்க ஆட்சியை தொடர நாங்க தடையா இருக்க விரும்பல. அந்த வகையில பேரவையிலிருந்து
நாங்க வெளிநடப்பு செய்கிறோம். நன்றி, வணக்கம். అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే బాగా చెప్పి బయటికి పోవట్టి. ఇక అటెనక విజయ్ తలపతి సారు మాట్లాడుకుంటా, మా సర్కారు ప్రజలకు వ్యతిరేకమైన సర్కారు కాదు, మాది ప్రజలు ఎన్నుకున్న సర్కారు, అందుకే గియల్ల గింతమంది మద్దతు పలికిండ్రు. ఇక గిప్పటి సంది మా పతార ఏందో మా లెక్క ఏందో చూపిస్తా అని చెప్పి గట్టిగానే మాట్లాడిండు. இந்த அரசு நடக்கும், அதில் சிறிதும் மாற்றமில்லை. நம்முடைய இந்த ஆழமான நம்பிக்கையை மனதார நம்பி வாக்களித்த அனைத்து இயக்கங்களின் தலைவர்களுக்கும் அந்த இயக்கங்களை சேர்ந்த மாண்புமிகு உறுப்பினர்களுக்கும் மீண்டும் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். எம்மதமும் நம் மதமே, எல்லா மக்களும் நம் மக்களே, இதில் வாக்களித்தவர்கள் வாக்களிக்காதவர்கள் என்ற பாகுபாடே இருக்காது. இது எல்லோருக்குமான அரசு, இது சாமானியர்களுக்கான அரசு, இது சாதி மத எல்லைகளை கடந்த அரசு, இது பாகுபாடு காட்டாத அரசு, இது பண்பாடு காக்கும் அரசு, இது பண்பட்ட அரசு, அரசியல் காரணங்களுக்காக யாரையும் எதற்காகவும் புண்படுத்தாத அரசு. இதையெல்லாம் போக போக புரிந்து கொள்வார்கள். ఇన్నరు కదా జబర్దస్త్ మాట్లాడబట్టే. ఇక పోయిన సర్కారుల పథకాలు కూడా పక్కా అమలు చేస్తాం అని అనబట్టే. முந்தைய அரசுகளால் கொண்டு வரப்பட்ட முக்கிய மக்கள் நலத்திட்டங்கள் தொடரும் என்ற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். ఇక గిట్లా అంత ముద్దుగానే ఉన్నది కానీ సారు ఉట్టంటే ఉట్టు సిట్ అంటే సిట్టు అన్నట్టు సారు ఒక్క సైగ చేయంగానే ఎమ్మెల్యేలు అందరూ ఎట్లా ఖాముష్ అయ్యిండ్రో చూడుండ్రే. தமிழக வெற்றி கழகத்தை தனி பெரும் கட்சியாக சட்டமன்றத்திற்கு அனுப்பி வைத்தனர். கட்சி ஆரம்பித்த 3 ஆண்டுகளுக்குள்ளே மிக மிக சிறிய அளவில் ஒரு நூல் இழைவில் தனி பெரும்பான்மை கொஞ்சம் தள்ளி போய் இருக்கிறது. அதனால் இந்த அரசை சிறுபான்மை அரசு போல யாரும் நினைத்தால் அதிலும் எங்களுக்கு மகிழ்ச்சியே. நாங்களே சொல்கிறோம், இது சிறுபான்மை அரசுதான். అగో చూసిరు కదా, ఒక్క చేతి సైగతోని మొత్తం మీద ఎమ్మెల్యేలందరినీ ఖాముషి చేసిండు. మరి ఈ లెక్కన చూస్తే సర్కారును ఏ లెక్కన నడుపుతాడో సమజవుతున్నది. ఇక మొత్తం మీద అయితే చూడాలి సారు ఏలువాడి ఎట్లుంటుందో. ఇక ఇప్పటికైతే సారుకు భయం దొలిగినట్టే. దినం మంచూరియా, చికెన్ నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు తింటే ఏమవుతుంది? కడుపు ఖరాబ్ అయ్యి కాటికి పోతాం. కానీ దినం గవ్వే తింటున్నా ఇంకా ట్రంప్ సారు గంత గట్టిగా ఉన్నాడు అంటే మరి సీక్రెట్ ఏంటో అరుచుకుందాం పాండ్రి. మన అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సారు ఫ్రైడ్ రైసులు, నూడిల్స్, మంచూరియా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసుకొని సారే దినంగా చూసినాము. అయితే సారుకి ముచ్చట మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, కూరగాయలు గవ్వికివి తింటే మంచిగా ఉంటారో లేదో కానీ ఫ్రైడ్ రైస్లు, చికెన్లు, బర్గర్లు తింటే మటుకు మస్తు గట్టిగా ఉంటారు నా లెక్క అని చెప్పి అన్నాడు. It's not because I eat the best foods. Maybe they are the best foods. Who knows what the best foods are? Maybe junk food is good and the other food is no good. I know people that eat the best food. They go to a restaurant, they have celery, and I don't want, and I'll have steak and everything else. And I say, "How you doing?" Well, it's over for me at a young age. And all they do is watch it. I know many people that all they do is watch their weight, their this, their that, and they kick the bucket. And here we are. I feel great. అగో చూసిరు కదా, ట్రంప్ సారు గట్లా మాట్లాడుతుంటే పక్కకున్నోళ్ళే పరిశాన్ అయ్యి నగబట్టే. ఇక మరి ఆయన సారు చెప్పినట్టు మీరు కూడా బర్గర్లు, పిజ్జాలు తింటే ఆగమవుతారు. గవి ట్రంప్ సార్కు బలం కావచ్చు కానీ మనకైతే చాలా పరిశాను. మనకు పప్పన్నమే మేలు. మళ్ళా ఇక ఇప్పుడు ట్రంప్ సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మన తాన ఉన్నంత స్వతంత్రం ఇంక ఏడ ఉండకుండొచ్చుడు. మనోళ్ళు నీళ్లు రోడ్ల మీదకే ఏడుస్తారు, చెత్త రోడ్ల మీదనే వేస్తారు, బండ్లు రోడ్ల మీదనే పెడతారు. కానీ బయట దేశాల గట్ల కాదు. చిన్న తప్పు చేసినా పెద్ద జరిమానా కట్టాల్సిందే. మళ్ళా
లండన్లో ఉన్నట్టు మన దగ్గర కూడా గసొంటి రూల్స్ ఉంటే మన దేశం మంచిగా పచ్చగా ఎచ్చగా చాలా స్వేచ్ఛగా ఉండేది. అవు మళ్ళా గా లెక్కన కాడ రూల్స్ ఉన్నాయి. మరి ఏందంటారా? ఇగో గీ అక్క ఉన్నది కదా, గీ అక్క మాట ఇనుండ్రి. హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పటి వరకు విన్నాను లండన్ లో ఎక్కడ పడితే అక్కడ ఏమైనా పడేసినా మనం ఏమన్నా రాంగ్ చేసినా మనకు ఫైన్స్ వేస్తారని చెప్పేసి ఇప్పుడే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గోరు లేచిందని తీసి ఇలా ఇలా తూ అని ఊసాడంట. వెనక నుంచి వచ్చి మరి ఎంత ఫైన్ వేశారు? 120 pounds. దట్ మీన్స్ అరౌండ్ 14,000 rupees. సో జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి. రోడ్డు మీద మీరు గోరు లూసేసినా 120 pounds ఫైన్ పడుతుంది. విన్నారు కదా, రోడ్డు మీద ఉంచినందుకే దగ్గర 15,000 రూపాయల ఫైన్ వేసిరట. అండ్ తను బిల్ కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు. 120 pounds, యాక్చువల్లీ 180, బట్ రెడ్యూస్ టు 120. ఓన్లీ గోర్ కాబట్టి డిస్కౌంట్ ఇచ్చాడు. మరి గా లెక్కనుంటాయి గక్కడ రూల్స్. ఇక గవ్వే రూల్స్ మన దగ్గర పెడితే పబ్లిక్ దగ్గర ₹1 ఉండదు, మొత్తం సర్కార్ దగ్గరనే ఉంటది. మనోళ్ళు మొత్తము చెత్త అయినా పనికి రాని బుట్టైనా మొత్తం రోడ్ల మీదనే పడేస్తారు. మళ్ళా ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే, తెలంగాణలో ఎక్కువ ఏ పేరు వినిపిస్తున్నదంటే బండి సంజయ్ సారు పేరే అని చెప్పాలి. గాల కొడుకు మీద కేసు అయితే భారం బాగా అయ్య మీద పడుతున్నది. అన్నం పుణ్యం తెలియని ఆడబిడ్డను మోసం చేసిండు అని చెప్పి బండి సంజయ్ సారు మీద కేసు అయ్యింది కదా. గా కేసు మొత్తము ఇప్పుడు బండి సంజయ్ సారుకు అంటుకున్నది. అవు మళ్ళా కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు కొడుకు గా లెక్కన తప్పు చేస్తే బండి సంజయ్ సారు ఏం చేస్తున్నాడు? కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేపియాలి కదా, ఇక అసలు కథ ఏందో బయట పెట్టాలి కదా అని చెప్పి ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్లు గట్టిగానే అరుచుకుంటున్నారు. మళ్ళా ఇక బండి సంజయ్ సారు కొడుకు కనిపిస్తలేడు అని చెప్పి మొత్తం మీద అయితే పోలీసు మేడం చెప్పింది కదా. ఇక పోలీసు మేడం చెప్పినప్పటి సంది ఇక నోటీసులు ఇచ్చినప్పటి సంది ఇక గిట్లా పోస్టర్లు పట్టుకొని తిరుగుతున్నారు. మళ్ళా he's actually absconding. He's son of our honorable home minister, national home minister, and he's absconding in a molestation case. If you find him, please give a call to 100. కదమ్మా చెప్పండి. జైలుకి పోడు అంటారా? పంపిస్తాం మేము. How did he go absconding first of all? That's because of the collaboration of Revanth Reddy. Now he is underground. Nobody knows where he is. That's why we are on the ground. చూసిరు కదా, బండి సంజయ్ కొడుకు కనిపిస్తున్నాడా అని అడగబట్టి గిట్లా మెట్రో రైల్లో అడుగుడే కాదు, ఆడాడ పోస్టర్లు కూడా అతికిచ్చిర్రు. మళ్ళా చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లున్నది కథ. ఇక బండి సంజయ్ సారు ఒకటే మాట అంటున్నాడు, గదేంతో ఇనుండ్రి. వాళ్ళు అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. విన్నారు కదా, బాధపడుకుంటా నా కొడుకు ఏం తప్పు చేయలేడు, కడిగిన ముత్యం అసంటోడు అని అనబట్టి చూడాలి. మళ్ళా ఈ కేసు అయితే గట్టిగానే నడుస్తున్నది. ఇక రేపు 7 దాకా పోతుందో. భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది, ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ అల్లక కలుద్దాం. నమస్తే.